జననాయకుడు మూవీ రివ్యూ. విజయ్ తలపతి గారి లాస్ట్ మూవీ జననాయకుడు థియేటర్ లో రిలీజ్ అయింది. ఖాకీ, వలిమే, తెగింపు, బ్లఫ్ మాస్టర్ మూవీ డైరెక్టర్ హెచ్ వినోద్ జననాయకుడు మూవీ డైరెక్ట్ చేశారు. అందరికీ తెలిసినట్టే ఇది బాలయ్య గారు నటించిన భగవంత్ కేసరి మూవీ రీమేక్. మూవీ ఎలా ఉంది, ఏం చేంజెస్ చేశారు, ప్లస్ పాయింట్స్, రేటింగ్స్ అన్ని వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎంజే మూవీ రివ్యూస్. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడర్ కంటెంట్ ఏం లేదు. భగవంత్ కేసరి మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 40 minutes ఉంటుంది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 3 hours ఉంది. 50% మాత్రమే భగవంత్ కేసరి మూవీ స్టోరీ ఉంది. మిగతా 50% చేంజ్ చేశారు. భగవంత్ కేసరి లో ఉన్న విలన్ గోల్ వేరే, ఈ మూవీలో ఉన్న విలన్ గోల్ వేరే. దాని వల్ల కొంచెం స్టోరీ మారుద్ది. భగవంత్ కేసరి మూవీకి పోలిస్తే ఆ టైంకి అది బాగుంది, ఈ టైంకి ఇది బాగుంది అని అనిపించింది. ఎలా అంటే ఇప్పుడు ఒక ఫోన్ కొంటాం, కొన్ని ఇయర్స్ తర్వాత మరిన్ని ఫీచర్స్ తో అప్డేట్ అయ్యి వస్తుంది. అలా ప్లస్ పాయింట్స్, బీజిఎం బాగుంటది. ఫైటింగ్ సీన్స్ కి ముందు వచ్చే ఎలివేషన్ సూపర్ గా అనిపిస్తది. మన దేశం గురించి, మన మతాల గురించి బాగా చూపిస్తారు. నాకు పర్సనల్ గా ఇంటర్వల్ ఫైట్, కచేరీ సాంగ్ లో విజయ్ గారి డాన్స్ బాగా నచ్చింది. అక్కడక్కడ కొంచెం స్లో అనిపిస్తుంది, కానీ 3 hours మూవీలో ఇది కామన్. ఫైనల్ గా ఇది ఒక బెస్ట్ మూవీ. కామెడీ ఎక్స్పెక్ట్ చేసే వారికి నచ్చకపోవచ్చు. ఇది ఒక యాక్షన్ మూవీ. 3 hours ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. మస్ట్ వాచ్ మూవీ. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.75 out of 5. రివ్యూ నచ్చితే లైక్ కొట్టండి. మరిన్ని రివ్యూ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.